రాష్ట్రంలో అధికారికంగా ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. నెంబర్స్ స్పష్టంగా మనకి ఇప్పుడు కనబడుతున్నాయి. 74 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఇప్పటికే విజయం సాధించారు. అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. 11 చోట్ల జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించి 12 చోట్ల జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించి మరొక 4 చోట్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడంతో మ్యాజిక్ ఫిగర్ 88ని దాటి 90 స్థానాల్లో ఇప్పటికే కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైనటువంటి నెంబర్ స్పష్టంగా మ్యాజిక్ ఫిగర్ని దాటి ఇప్పటికే కూటమి సొంతం చేసుకుంది. అబ్సల్యూట్ మెజారిటీ కాదు, అంతకు మించి అనేటువంటి రీతిలో ఇప్పుడు కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు రాబోతున్నారు. కూటమి విజయానికి సంబంధించి ఆయన అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయడంతో పాటుగా తన ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలకు సంబంధించిన వ్యవహారం మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు. మరి కాసేపట్లో 9వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ ఇప్పటికే పార్టీ వర్గాలు మొదలుపెట్టాయి. కూటమి విజయం అధికారికంగా ఖాయమైంది. 90 స్థానాల్లో ఇప్పటికే కూటమి అభ్యర్థులు మ్యాజిక్ ఫిగర్ 88 అయితే 90 స్థానాల్లో ఇప్పటికే కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీ దిశగా ఇప్పుడు దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్. కంగ్రాచులేషన్స్ భానుగారు. ఈ విషయంలో మీకు ముందుగా కూటమి విజయం ఎక్స్పెక్ట్ చేశాం అని అనుకుంటున్నారు మొదటి నుంచి, కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేశారా? ఖచ్చితంగా మేము 120+ అనుకున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేశారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వారికి దాదాపు 12 స్థానాలకే పరిమితం చేశారు. అంటే ప్రతిపక్ష హోదా రావాలంటే 175 10% అంటే 17 సీట్లు, 17-18 ఉండాలి. ఈరోజు కేవలం 12 దీనికే పరిమితం చేశారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది. దాదాపు నేను బటన్ నొక్కాను, సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్ళాయి కాబట్టి ఏం లేదు. సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ని సంక్షోభంలోకి తీసుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పూర్తిగా రావడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో నివురుగప్పిన నిప్పుల. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రోజు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టుకొని ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా మానిటరింగ్ చేశారు. కాబట్టి బయటపడలేని పరిస్థితి. ఓటు అనే ఆయుధంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెంప చెల్లుమనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారు. ఇదొక